కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ కృత్రిక ఉత్సవాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసం కృత్రిక నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పుట్టలో భక్తులు పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. శుభమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే నమః. మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో వెలిసినటువంటి మోపిదేవి గ్రామంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు ఆషాఢ మాసం కృత్తికా నక్షత్రం స్వామివారి జన్మదినోత్సవ సందర్భంగా విశేషమైనటువంటి అర్చనాభిషేకాదులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పారాయణ, స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిగినది. ఇప్పుడు స్వామివారికి 121 లీటర్ల ఆవు పాలతోనూ పంచామృతములతోనూ ఫలరసములతోనూ విశేషమైనటువంటి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారికి బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం 4 గంటలకు స్వామివారికి రుద్రహోమం కార్యక్రమం, సాయంత్రం 5 గంటలకు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం, అనంతరం పంచహారతులు, నీరాజన మంత్రపుష్పములతో ఈ ఆడికృత్తికా మహోత్సవం నిర్వహించబడుతోంది. విశేషించి ఈ రోజున వల్లి దేవసేన అమ్మవార్లకు దేవాలయ ప్రాంగణం అంతా కూడా విశేషమైనటువంటి కూరలతోనూ ఫలములతోనూ విశేషమైనటువంటి అలంకారం కూడా దేవస్థానం వారు చేసి